యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ దినం యొక్క వాగ్దానాలు వినే వారి జీవితాల్లో గొప్ప మేలు, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, రక్షణ, మారుమనసు, పాప పశ్చాత్తాపం, దేవుని యొక్క వాక్యాల వలన కలిగే ఆ యొక్క సౌలభ్యాలు, మేళ్ళు, పరిశుద్ధ జీవితాలు కలుగునుగాక. 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 13వ వచనం. అలాగూ నేర్చుకున్న ఎడల దాన్ని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దాను దాటపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందరు. దేవుని వాక్యంలోని ఒక మాట, మీ బ్రతుకు దినములన్నీయు. ప్రియులారా, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆ యొక్క నెక్స్ట్ 1 మంత్లో బాప్తిసం తీసుకున్న తర్వాత బలలో చేయి వేసిన తర్వాత, వాక్యాలు చదువుకున్న తర్వాత, ఈ వాక్యాల్లో ధ్యానిస్తూ ముందుకు వెళ్ళిన విధానంలో మరలా మధ్యలో కొంతమంది డ్రాప్ అవుట్ అయినట్లుగా దేవుని వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో సౌలు అనే అభిషేకం పొందిన రాజు ఆయన ఉన్నాడు. కానీ మధ్యలో అసూయ చేత నింపబడి ఆయన జీవితం అంతా అసూయ చేత, పగ చేత, కుట్ర చేత, సమాధానం లేని స్థితిలో మార్చబడి చివరకు ఆయన జీవితంలో శోధించబడి, అపవాది చేత పీడించబడి, అపవాది చేత పొసెస్ చేయబడి చివరకు దుర్మరణము పాలయ్యాడు అని దైవగ్రంథం చెప్తూ ఉంది. యెహోవా అతనిని ఎడబాసెనని సౌలుకు కూడా తెలియలేదు అని. ఈ ఉదయకాలం మనం చదువుకున్న వాక్య భాగం ఏంటండి? నీ జీవిత కాలమంతయు మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొనవలెను. నీవు ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా, పరాయి వాళ్ళ దగ్గర ఉన్నా, మరి బంధువుల దగ్గర ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, నటనా జీవితం లేకుండా, ఆ యొక్క మరి వేషధారణ జీవితం లేకుండా దేవుణ్ణి సేవించటం ఆయనకెంతో నమ్మకమైన జీవితం. ప్రియులారా, ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే, సంసోను అనే న్యాయాధిపతి దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని యొక్క లేఖనాలు తెలిసినవాడు, దేవుని యొక్క శక్తిని, బలమును కలిగినవాడు. కానీ నాజీరు కూడా చేయబడ్డాడు. కానీ ఏదైతే చేయకూడదో ఆ పనిలోనికి వెళ్ళి అన్యుల స్త్రీని, దెలీలా తదితరులను మోహించి ఆయన మరి బలమంతా పోగొట్టుకుని చివరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన గురించి కూడా యెహోవా సంసోనును ఎడబాసెనని ఆయనకు తెలియకుండాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతుకు దినములన్నిట పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, నాలో ఉండాలని, బ్రతుకు దినములన్నిట కూడా దేవుని వాక్యం చదవాలని, బ్రతుకు అన్నిట కూడా దేవునితో అనుసంధానం కలిగి ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ గొప్ప కృపలో చివరి వరకు నూతన నిబంధనలో కూడా దేమా అనే ఒక శిష్యుడు ఇహలోకమును ప్రేమించి అతను లోకములో లోకస్తుడాయను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. కనుక జీవితకాలమంతయు ప్రభువులో ఉండాలని, ఆయన వాక్యములో ఉండాలని, ఆయన ధ్యానములో ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తాం. ఆ గొప్ప కృపలో దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఉంచి బ్రతికించి ముందుకు కొనసాగి
వెళ్ళాలి. అందువలన పరిశుద్ధుడైన పౌలు తన జీవితంలో శ్రేష్టమైన మాటలు ఆయన చెప్పాడు. ప్రియులారా, ఆయన జీవిత కాలము అంతా కూడా తన జీవితంలో ఆయన మరి ప్రభువుని పట్టుకుని ప్రభువుని సేవిస్తూ ఎక్కడ కూడా ప్రభువుని వదిలిపెట్టకుండా ప్రభువులోనే తన యొక్క జీవితమును గడిపి ఉన్నట్లుగా దైవ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన పౌలు అపోస్తల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగూ చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన జీవిత కాలమంతయు ద్వితీయోపదేశకాండంలో ప్రభుని సేవించాలని ఇప్పుడు మనం చూచాం కదండి. 31వ ఆ యొక్క అధ్యాయంలో పౌలు గారు దానికి అనుసంధానంగా ఉన్నారు. దేవుని గురించి జీవితకాలం అంతా సాక్ష్యం ఇవ్వాలని, దేవుని గురించి తన పరుగును తుదముట్టించాలని, దేవుని వలన పొందిన పరిచర్య ఆగిపోకుండా సాగిపోయేటట్లుగా చేయాలని, సమయమందును అసమయమందును మంచి ఆరోగ్యకరమైన సమయంలో కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు కూడా తన జీవితంలో దేవుని దగ్గర పొందిన పరిచర్యను తుదముట్టించాలి అని, అనగా చివరి వరకు ఆ పరిచర్యను చేయాలని, చివరి వరకంటే ఆయన తుది శ్వాస వరకు కూడా ఆ పరిచర్యలోనే ఉండాలని, తుది శ్వాస వరకు కూడా అదే సాక్ష్యం కలిగి ఉండాలని, చివరి వరకు కూడా ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలని. ఏంటండి ఇంత గొప్ప సేవ చేసి అటువంటి పని చేశాడు అని అనేకులు అనిపించుకుంటున్నారు. నేను పౌలనే నేను అలా అనిపించుకోను. తుది వరకు, నా తుది శ్వాస వరకు నేను ఆయనతోనే ఉంటాను, ఆయనలోనే ఉంటాను అనే విషయం నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. దేవుడి వాక్యమును మనందరి విడికిడిలో శ్రేష్టంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ఉన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవా, స్తోత్ర వందనాలు. సాయం చేయండి, కృప చూపించండి. చివరి వరకు నీలో మేము భద్రపరచబడి నీ సేవలో కొనసాగుతూ ఎక్కడ శోధకుని ద్వారా ప్రలోభపరచకుండా ఉండటానికి సాయం చేయండి. యేసయ్య నామములోనే అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.